కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని మండలాలు గ్రామాల్లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఈరోజు బిజీగా ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి చేపట్టారు. ఉదయం పూట ఉపాధి హామీ కూలీల వద్దకు, సాయంత్రం పూట ఆయా గ్రామాల వీధిన గడప గడపకు ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలో ఇంటికి 5 గ్యారంటీలను అమలు చేసిందని, మిగిలిన వాటిని పార్లమెంట్ ఎన్నికల అనంతరం నెరవేరుస్తారని సూచించారు. జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ను భారీ మెజార్టీతో ఓటు వేసి గెలిపించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా కొయ్యగుట్ట, బోర్లాం క్యాప్, ఇబ్రహీంపేట్ గ్రామాల్లో ప్రచారాలు ముమ్మరం చేశారు. జేబుల చేతులు పెట్టుకున్నోళ్ళు మా గౌసుబాయి, అక్కడ కూర్చున్న మా అక్కలు, అమ్మలు, నానమ్మలు, కొబ్బరి చెట్టు కింద కూర్చున్నోళ్ళు, ఆ గద్దెల మీద నిలబడ్డోళ్ళు అందరూ అనాలి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఫోటోలు తీసి బాన్స్వాడ గ్రూపులలో పెట్టుడు ఈ చైతన్యాన్ని. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే ఏనుగు రవీందర్ రెడ్డి అన్న నాయకత్వం. ఏం లేదు, మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సోనియా గాంధీ అయితే 6 గ్యారంటీలు చెప్పిందో 6 గ్యారంటీలో 5 గ్యారంటీలు అయిపోయినాయి, ఒకటి కావాలి. 6 గ్యారంటీలు ఏమేమైనాయి? బస్సులో ఉచిత ప్రయాణం అయింది. పోతురా, ఎక్కుతురా, మంచిగుందా? ఒకటి. రెండోది 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అయిందా? అయిందా కాలేదా? సప్లై చేస్తుంది, అయింది. సిలిండర్ 500 రూపాయలకు సిలిండర్ పైసలు వస్తాయి. ఏముంది కానీ పాత ఒప్పుకుంటారు, పాత ఒప్పుకోరు. మీరు పాతది 3-4 వేలు ఉందనుకో, అది ఆపారు, అది మీరు కట్టుకోవాల్సిందే. మా గవర్నమెంట్ వచ్చినాక అది కేసీఆర్ మీద తిట్టుకుంటూ కట్టుకోవాలి. మీరు దొంగవాడు కేసీఆర్ పోచారం ఉన్న బిల్లు, అది మనకు సంబంధం లేదు. మన గవర్నమెంట్ వచ్చినాక మీకు స్టార్ట్ అయినప్పటి నుంచి 0 కట్టాల్సిన అవసరం లేదు, అది ఫ్రీ. 500 సిలిండర్లు కూడా మీకు వస్తాయి. వాళ్ళు రాని వాళ్ళు ఉంటే చెప్పుడు, వాళ్ళకు కూడా ఇస్తాం. మీరు ఇల్లు కట్టుకోరు కదా, ఇల్లు కట్టుకున్న పైసలు ఏమైనా రావాలన్నా బిల్స్ ఇంకేమన్నా ఇంకా మనకి ఆ 2-3 పేర్లు చెప్పుడు, వాళ్ళకి ఇప్పించే బాధ్యత నాది. చెప్తా ఇను. కొత్త ఇండ్లు మొన్న 3 లక్షల రూపాయల ప్రొసీడింగ్ ఇచ్చి